శివశివ అంటూ చలి పోతుందంటారు శివరాత్రికి. కానీ ఈ దఫా చలి మామూలుగా మొన్నటిదాకా అయితే పొగమంచు అదంతా వచ్చింది. ఇప్పుడు కూడా మంచు ఓ 2-3 గంటలు ఉంటుంది. ఇదివరకు చలికాలంలో ఫిబ్రవరి ఎండింగు మార్చి దాకా కూడా శివరాత్రి దాకా కూడా చలి వచ్చేటప్పటికి సాయంత్రం 4:30-5 నుంచి బిగిన్ అయిపోయి ఉదయం 8-9-10 దాకా కూడా ఉండేది మా బెజవాడ గుంటూరు ఏరియాలో. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి చలి వస్తున్నమాట వాస్తవమే, కానీ రాత్రిపూట తెల్లారుజామున 2-3 అప్పుడు మంచు బిగినయ్యి మళ్ళీ 6 ఆ టైం కల్లా తగ్గిపోతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన పొద్దున పూట ఎండ దూల తీర్చేస్తుంది. ఇదివరకు చలికాలంలో ఎండ చాలా తక్కువ నీరెండలాగా ఉండేది, ఇప్పుడు ఎండ దూల తీర్చేస్తుంది. రేపు ఎండాకాలం శాంతం దారుణంగా ఉండబోతుందట. గత 124 సంవత్సరాలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో జనవరి నెల చేరింది. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో గడిచినటువంటి 13 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు మన రాష్ట్రంలో నమోదైనాయి. ఉత్తరాదిలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసినాయి. దేశంలోని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. 13వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 70% వర్షపాతం లోటు నమోదైంది. రాను రాను ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలో కొత్త రికార్డులు నమోదవుతాయన్నటువంటిది తేలుతోంది.